ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ జాక్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మన కరీంనగర్లో ఉన్న శ్రీ గాయత్రి వాళ్ళ షెడ్కి వచ్చాను. వీళ్ళు ప్యూర్ ఎకో ఫ్రెండ్లీ గణేష్ మహారాజ్ తయారు చేస్తారు. ప్యూర్ మట్టి యూజ్ చేసి తయారు చేస్తారు. సో ఇది వాళ్ళ ఎంట్రన్స్, ఫ్లైఓవర్ పక్కకే ఉంటుంది. అండ్ ఇది వాళ్ళ ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇక్కడే అన్నీ తయారు చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇది వెనకాల బ్యాక్ డ్రాప్ సపోర్ట్ కోసం పెట్టేది. ఒకటే ప్రిపేర్ చేస్తారు. అక్కడ మనం చూసుకోవచ్చు, వీళ్ళు మట్టిని వాటర్లో నానబెట్టుకొని ఇటు ఎండుగడ్డి ఉన్ను మట్టి రెండు కలిపేసి ఇటువంటి టెక్స్చర్ని అయితే తీసుకొస్తారు. సో వీళ్ళ దగ్గర ఫ్రెండ్స్ 2 feet నుంచి మొదలు పెడితే ఇట్ గోజ్ ఆన్, మన ఇష్టం. 12 feet, 13 feet, 18 feet, 15 feet, 20 feet దాకా కూడా వాళ్ళు చేసేయడానికి రెడీగా ఉన్నారు. చాలా లేట్గా వచ్చాము బ్లాగ్ చేయడానికి. ఫిర్బీ ఇప్పుడు కొన్ని మూర్తీస్ అవైలబుల్ ఉన్నాయి. వాటి గురించి ఏంది అని చెప్పేసి లోపల అజయ్ అని ఉన్నాడు, ఆయన అడిగి మనం అన్నీ తెలుసుకుందాం. ఒక మున్నటి దాకా ఎట్లా అంటే బంకమట్టితో చేస్తే ఓన్లీ బ్రౌన్ కలర్ ఉండి దానిపైన గోల్డ్ పెయింట్ వేసి అట్లా ఉంటుండే. దానిపైన ఎక్కువ మోడల్స్ కూడా ఉండకపోతుండే. సో వీళ్ళు కూడా అప్డేట్ అయిపోయి చాలా బ్యూటిఫుల్గా మూర్తిలు అయితే తయారు చేశారు. సో మనకి ఇక్కడ చూసుకుంటే శంకర్జీ రూపంలో వచ్చిండు గణేష్ మహారాజ్. ఇది కూడా ఐ థింక్ బుక్ అయిపోయింది ఆల్మోస్ట్. ఈ లైన్లో ఉన్న ఆల్మోస్ట్ అన్నీ బుక్ అయిపోయినాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఇట్లా కొంచెం ముందటికి వస్తే సో పైన ఉగ్ర నరసింహస్వామి రూపంలో పైన ఆర్చ్ వచ్చింది. సో గణేష్ మహారాజ్ సూపర్ ఎల్లో కలర్ దుపట్టా చాలా బాగుంది. అండ్ యూ నో వాట్ ఫ్రెండ్స్, ఇది ప్యూర్, ఇది కూడా మట్టితోటి తయారు చేస్తారు వీళ్ళు. పైన ఇంకా పైన శేషనాగ్ కూడా ఇవన్నీ ప్యూర్గా మట్టితోటి చేశారు. అండ్ ముందటికి వస్తే ఇది కూడా బుక్ అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడికి వస్తే గణేష్జీ, పైన బాలాజీ. అండ్ ఇది ఒకటి నోటీస్ చేశారా, జై శ్రీకృష్ణ. ఇక్కడ తొండం పైన కృష్ణుడు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ దీనికి మేనేజర్ అజయ్ అన్న అని ఉన్నాడు. ఒకసారి అజయ్ అన్నతో మాట్లాడి అసలు ఏంది కాన్సెప్ట్స్ ఎట్లా ఉన్నాయి, ఏమేమి అవైలబుల్ ఉన్నాయి. ఇప్పటికే చాలా లేట్ అవుతుంది. ఈరోజు 18th, మనకి 7th గణేష్ పండుగ ఉంది. సో ఒకసారి అడుగుదాం అన్నని ఎట్లుంది ఏందని చెప్పేసి, ప్రైసెస్ రేంజ్ కానీ హైట్ కానీ అన్నీ ఒకసారి అజయ్ అన్నతో కాంటాక్ట్ అవుదాం. చలో, చెప్పాను కదా అజయ్ అన్న అని. అజయ్ అన్న, హాయ్ అన్న. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై హనుమాన్. అన్న పానిక్ అవుతుండే జరా. అన్న మనోడే ఆల్మోస్ట్ అన్న 10 years అవుతుంది అన్న కరీంనగర్ నుంచి. ఇది వరకు బ్రిడ్జ్ అట్ సైడ్ ఉండే. సో ఇప్పుడు ఇటు దిక్కు వచ్చింది, కొంచెం వాళ్ళకి స్పేస్ కావాలని చెప్పేసి. అన్న వాళ్ళ దగ్గర ఇదే కాకుండా మాతాజీ మూర్తులు కూడా ఉంటాయి దసరా కోసం. ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు, వచ్చి బుకింగ్స్ కూడా చేసుకోవచ్చు. అన్న ఎట్లుంది అన్న? బుకింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. బుకింగ్ ఆల్మోస్ట్ పెద్ద గణేష్ అయితే ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది. అంటే ఈ రూమ్ మొత్తం ఒక 2 ఉన్నాయి. పబ్లిక్ రెస్పాన్స్ అంటే పబ్లిక్ రెస్పాన్స్ అయితే ఇది కొంచెం మట్టిది కాబట్టి రెస్పాన్స్ ఎక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్ 7 బుకింగ్ అయిపోయింది. అంటే మన షెడ్లో ఆల్మోస్ట్ ఎన్ని విగ్రహాలు ఉన్నాయి దగ్గర 500 ఉంటుంది. 500 మూర్తులు ఉన్నాయి. చూసిన ఫ్రెండ్స్, 500 మూర్తులు ఉన్నాయంటే మన వాళ్ళందరూ ఎకో ఫ్రెండ్లీ గణేష్కి ఎంత ప్రియారిటీ ఇస్తారో మనం చూడాలి. పక్కన చూసుకుంటే మన అన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా బుకింగ్ కోసం వచ్చిండ్రు. నెక్స్ట్ వాళ్ళని కూడా జర అడుగుదాం, ఇంటరాక్ట్ అవుదాం వాళ్ళతో కూడా. అన్న ఇది ఎన్ని ఫీట్స్ ఉంటుంది అన్న? గణపతి 11 feet ఉంటుంది. 11 feet ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్ ఏందన్న? ఇది అంటే పంచముఖ హనుమాన్ మీద 3 కళ్ళ వినాయకుడు. ఓకే, చాలా బాగుంది అన్న. అంటే లైక్ ఏంటంటే అన్న, ఈ కలర్స్ కెమికల్ కలర్స్ అన్న? కెమికల్ అయితే ఉండదు ఇక్కడ, మొత్తం వాటర్ పెయింట్. వాటర్ పెయింట్ చూస్తే కెమికల్ లెక్క కనబడుతుంది కానీ ఫినిష్ అట్లే కనిపిస్తుంది. మొత్తం వాటర్ పెయింట్. ప్యూర్ వాటర్ పెయింట్స్. ఇది బుకింగ్ అయిపోయిందా అన్న? ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. బార్లు అవుతుంది బుకింగ్. ఓకే, ఎక్కడ బుక్ చేసుకున్నారు? ఇది వేరే విలేజ్ తెలియదు. అచ్చా. ఓకే, ఇది ఎంత ఉంటుంది అప్రాక్సిమేట్ కాస్ట్? 50 చేంజ్ ఉంటుంది. 50 చేంజ్. చూసారా ఫ్రెండ్స్, 50,000కి పిఓపిలో పోతే మనకి హైట్ మనం చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ 12 feet హైట్ ఉంది. చాలా బాగుంది గణేష్ మహారాజ్. కింద హనుమంతుడు ఉన్నాడు, పక్కన మన మూషిక్ మహారాజ్ ఉన్నాడు. సో ఇది ఫ్రెండ్స్, ఇక్కడ అన్ని చాలా మంచిగా ఉన్నాయి. అన్న బుకింగ్స్ ఏమన్నా అవైలబిలిటీ చేసుకోవాలంటే స్టార్టింగ్ ఏ ఫీట్ నుంచి అవైలబుల్ ఉంది? స్టార్టింగ్ 4 feet నుంచి ఉంది. ఇంకా దాని చిన్నవి కూడా ఉన్నాయి. ఓకే, చిన్న ఇంట్లో 3 feet నుంచి కూడా స్టార్టింగ్ 2 feet 1 feet? 3 feet కెళ్ళి స్టార్ట్ మన దగ్గర. స్టార్టింగ్ ఎంత అంటే హై. ఓకే, ఆల్మోస్ట్ మన దగ్గర టాప్ హైట్ ఎంత ఉందన్న? టాప్ ఇక్కడ ప్రెసెంట్ అయితే 15 feet. ఇది బయట ఉంది. అవి ఎక్కడ? అది బుకింగ్ అయిపోయినాయి. అదే ఆర్డర్ మీద చేస్తారు. ఆర్డర్ పైన కూడా చేస్తారా? ఓకే, సూపర్ ఫ్రెండ్స్. బయట ఆర్డర్ పైన కూడా చేస్తున్నారంట. బాల్ గణేష్ అని ఒక గణపతి ఉంది, చూద్దాము. పెయింటింగ్ అది ఇప్పుడు ఆల్మోస్ట్ వర్క్ నడుస్తుంది. అది పెయింట్ వర్క్ అయ్యేటప్పుడు మనం ఒక బ్లాగ్ చేద్దాము. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం అన్న. మీ అన్న నంబర్ నేను ఇస్తాను, కాంటాక్ట్ డిస్క్రిప్షన్ ఇస్తాను.
సో మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే అన్నకు కాల్ చేయండి, బెస్ట్ ప్రైస్ ఇస్తారు అన్న. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అన్న. చెప్పండి విత్ డిస్కౌంట్ అంట మన బ్లాగ్ అన్న. చెప్పండి అన్న, నా ఛానల్ కొత్తగా పెట్టిన ఎక్స్ప్లోర్ విత్ గ్యాంగ్. ఎక్స్ప్లోర్ విత్ గ్యాంగ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అన్న. రైట్ అన్న, థ్యాంక్ యూ. మాట్లాడుతుంటే అన్న వాళ్ళు కూడా బుకింగ్ చేసుకోవడానికి వచ్చారు. హాయ్ అన్న, మీ పేరు? వెంకట్ అన్న. పేరు వెంకట్ అన్న. మీ ఫ్రెండ్స్ అన్న? ఓకే అన్న. ఎక్కడి నుంచి వచ్చారన్న? మేము రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ నుంచి ముస్తాబాద్ నుంచి వచ్చింది. రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ ముస్తాబాద్ నుంచి ఇక్కడ దాకా వచ్చారు. అంటే ఆల్మోస్ట్ ఒక 35 కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్ ఉంటుంది. 70 కిలోమీటర్స్. అంటే మన కరీంనగర్లో ఉన్న వాళ్ళు ఏమో అటు ఇటు పోతారు, ఎక్కడెక్కడి నుంచో మన కరీంనగర్కి వస్తారు. అన్న చెప్పండి అన్న, ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తారు? లాస్ట్ 5 years నుంచి ఇక్కడికి వస్తున్నాం. ఓకే, 5 years నుంచి ఇక్కడికి వస్తారు, ఇక్కడికి సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, అంటే మట్టి గణపతి పెట్టుకోవాలని ఒకటి పర్టికులర్ ఉంటుంది అన్న. మీ యూత్ పేరు అన్న? స్నేహశీల యూత్ అంట అన్న. ఎట్లయితే అన్న అక్కడ సెలబ్రేషన్స్? చాలా బాగా జరుగుతాయి. ఎంతమంది ఉన్నారన్న మన కమిటీలో? 40 members దాకా. 40 members దాకా ఉన్నారా? సూపర్ ఫ్రెండ్స్, చూసారా 40 members ఉన్నారంట అన్న. సెలెక్షన్ అయిపోయిందా అన్న? అంటే గణపతి ఇప్పుడే చూస్తున్నా. అంటే లేట్ అయింది కదన్న ఈసారి? లేట్ అయింది సో దానివల్లే కొంచెం కలర్ కోటింగ్ వచ్చింది. మనకు అవుట్లుక్ అనేది సేమ్ మట్టి అవుట్లుక్ కావాలని. అంటే అన్న వాళ్ళు పెట్టాలంటే మట్టి లుక్ వస్తేనే, మట్టి లుక్ ఉంటేనే అట్లుంటుంది. అన్న వాళ్ళకి ఏంటంటే ఇట్లా కలర్ వేసింది వద్దంట, మట్టి ప్లేన్ మట్టితో ఉన్నట్టే పెట్టుకోవాలని చెప్పి అన్న వాళ్ళు చూస్తారంట. మరి చూద్దామన్న, ఒకేలా వాళ్ళు అంటే అవైలబిలిటీ ఉంటే ఇస్తారేమో. ఓకేనా? ఓకే. ఫ్రెండ్స్, లోపల అజయ్ అన్న చెప్పినట్టు ఇదే బాల గణేష్. దీన్ని ఆర్డర్ పైన చేస్తున్నారంట. సో చూడొచ్చు ఫ్రెండ్స్, చాలా నీట్గా ఉంది ఫినిషింగ్. ఇంకా కలర్ వర్క్ అవ్వలేదు. కలర్ వర్క్ అయినాక చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది బాల్ గణేష్. దీని పక్కనే ఇంకోటి చిన్న బాల్ గణేష్ ఫేస్ వర్క్ అయితే నడుస్తుంది. సో భయ్య వాళ్ళు లంచ్కి వెళ్ళారంట, లంచ్ బ్రేక్. చూడండి, చాలా నీట్గా ఉంది. ఇది కూడా ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది. సో బయట చేసే మూర్తిలన్నీ వీళ్ళు ఆర్డర్ పైన చేస్తున్నారు. పైన బజరంగ్ బలి, ఇది నాకు తెలిసి రామాయణం నుంచి తీసుకున్నట్టున్నారు. ముందట రాముని ఫేస్లో, రాముని అవతారంలో వచ్చేటట్టున్నది గణపతి మహారాజ్. ఎందుకంటే పైన బజరంగ్ బలి తోక పైన కూర్చున్నారు, తోక ముడుచుకొని మొత్తం కిందకి వెళ్ళి పైదాకా తోకేసుకొని కూర్చుంటారు కదా. మన లంకకు పోయినప్పుడు రావణ సభలో ఇలాగే కూర్చుంటారు. సో ఇది అదే ఫ్రెండ్స్.